దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధులందరికీ కూడా దేవుని నామం పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము నీ సన్నిధిలో నేను అనే కార్యక్రమానికి మీ అందరికీ నా ఆహ్వానం తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము దేవుడిచ్చినటువంటి నేటి దిన ధ్యానాంశాన్ని ఇప్పుడు మనం చదువుకుందాము. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్టైనను, అంజూరపు చెట్టైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించెదను. హల్లెలూయా. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. అవును ప్రియులరా, మరి దేవుడు మనతో ఈ దినమును మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అని అంటే, మరి ఎంతవరకు నీ కొట్లలో ధాన్యం లేకపోయి ఉండొచ్చు, నువ్వు చేసినటువంటి కష్టమునకు తగినటువంటి ప్రతిఫలము మీరు ఇంతవరకు పొంది ఉండకపోవచ్చు. కానీ నేటి దినమున దేవుడు మనకిస్తున్నటువంటి మాట ద్వారా తెలియపరుస్తున్న ఈ గొప్ప ఆదరణమైనటువంటి మాటను స్వీకరించినట్లయితే ఖచ్చితముగా మన జీవితంలో దేవుడు ఫలాభివృద్ధి కలిగించే దేవుడై ఉన్నాడు. ప్రియులారా, మరి నేటి దినమున దేవుడు చెప్తున్నటువంటి మాట, కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్టైనను, అంజూరపు చెట్టైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించకపోయేను కదా. హల్లెలూయా. ఎంతవరకు మీరు చేసినటువంటి వ్యాపారములు కానీ, ఎంతవరకు మీరు చేసినటువంటి ఏ పని అయినా కూడా మీకు సక్సెస్ని తీసుకురాకపోయి ఉండొచ్చు, సక్సెస్ని మీరు చూడలేకపోయి ఉండొచ్చు. ఎంత కష్టపడుతున్నా నా జీవితంలో మరి నేను ఫలాన్ని చూడలేకపోతున్నాను, నా జీవితంలో మేలైన దాన్ని నేను పట్టుకోలేకపోతున్నాను, మరి నాకు కావలసినది నేను పొందలేకపోతున్నాను, నేను ఆశపడింది నేను పొందుకోలేకపోతున్నాను అనే నిరాశలో, నిస్పృహలో, మరి మీ జీవితంలో మీకు ఎదురైనటువంటి పోరాటాలను బట్టి, నిందలను బట్టి, అవమానములను బట్టి, మరి దేవుని విషయంలో మరి దేవుడిని నమ్మి విశ్వసించి మరి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్యజనులందరి ఎదుట ఎంతవరకు కూడా నీ యొక్క తల ఎత్తుకోలేనటువంటి స్థితిలో నీవు ఉన్నప్పటికీ కూడా ఈ దినమున దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ఇంతవరకు జరిగి ఉండొచ్చు, కానీ ఇక మీదట ఉండదు. ఎందుకంటే ఇక్కడ దేవుడు సెలవిచ్చినటువంటి మాటలు మనం చూస్తే, అయితే ఇది మొదలుకుని నేను మిమ్మను ఆశీర్వదించదను. హల్లెలూయా. దేవుని మాట చాలా బలమైనది. దేవుని మాట, దేవుని నోట నుంచి వచ్చు మాట, అది నిష్ప్రయోజనముగా మరలా తిరిగి ఆయన యొద్దకు వెళ్లకుండా, అది మరి విత్తువానికి విత్తమును, భుజించువానికి ఆహారమును కలుగుట నిమిత్తమై ఖచ్చితంగా వాక్యము ఫలాన్ని అందిస్తుందండి. అది హల్లెలూయా. ఫలాన్ని అందించే మాట దేవుని మాట. హల్లెలూయా. ఆశీర్వాదపు వచనము దేవుని నోట నుంచి వచ్చే మాట. ఈరోజు వాక్యమే మనతో మాట్లాడుతుందండి. వాక్యమే మనల్ని మరి నిలబెడుతుంది. హల్లెలూయా. మరి ఇక్కడ చూసినట్లయితే, అయితే ఇది మొదలుకుని నేను మిమ్మను ఆశీర్వదించేదను. హల్లెలూయా. వాక్యము గొప్పదండి. వాక్యమే మనకు జీవము, వాక్యమే మనకు ఫలము. హల్లెలూయా. వాక్యము మనకు అనుగ్రహించి గొప్ప భాగ్యము. హల్లెలూయా. ఈరోజు నేటి దినమున చూస్తున్నటువంటి ప్రియులారా, మరి దేవుడు చెప్తున్నటువంటి మాట, నేను మిమ్మను ఆశీర్వదించదను. ఇది మొదలుకొని ఎంతవరకు ఆశీర్వాదం చూడలేదేమో, ఎంతవరకు ఫలాన్ని చూడలేదేమో, నేను పడినటువంటి శ్రమకు తగిన ఫలాన్ని నేను చూడలేకపోయాను. చూడండి, కష్టపడిన వారికి ఫలాన్ని చూడకపోతే చాలా కష్టంగా ఉంటుంది కదా. మరి బద్ధకంగా కూర్చునే వాళ్ళకి, మరి లోకాన్ని మరి సమస్తాన్ని కూడా ఏలేయాలి, సమస్తమును కూడా స్వాధీనపరిచేసుకోవాలని మరి వారి ఇష్టానుసారంగా చేస్తున్న వారికి మరి ఫలాలు చూస్తున్నారు. మరి నా జీవితంలో దేవుడు చెప్పినట్లుగా, దేవుడు అనుకున్నట్లుగా, దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞకు లోబడి జీవిస్తున్న నా జీవితంలో ఈరోజు ఫలాన్ని నేను ఎందుకు చూడలేకపోయాను అనే ఆలోచన మీకు ఉన్నట్లయితే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నిరాశ చెందొద్దు, నిస్పృహలోనికి వెళ్ళొద్దు. దేవుడే నీకు బలము, దేవుడే నీకు ఆశ్రయదుర్గము. ఆ ఆశ్రయదుర్గమైనటువంటి దేవుని నోట నుంచి వచ్చే మాట, ఈ దినము నువ్వు ఆశీర్వాదాన్ని చూడబోతున్నావు. హల్లెలూయా. ఆశీర్వాదము నిన్ను వెంబడించినట్లుగా దేవుడు నిన్ను ఫలభరితముగా చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇది మొదలుకుని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను. హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదమే ఐశ్వర్యమును కలుగజేస్తుందండి. హల్లెలూయా. హల్లెలూయా. లోకములో ఎవరి ముందు కూడా తలదించుకునే పరిస్థితి దేవుని పిల్లలకు
ఉండదండి. ఎందుకంటే దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువ ఉండదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మరి దేవుడు చెప్తున్నటువంటి ఈ మంచి మాటను మనం స్వాధీనపరుచుకున్నట్లయితే ఖచ్చితంగా మా జీవితాల్లో గొప్ప మేలును మనం చూడబోతున్నాం. మీకున్నటువంటి బాధను విడిచిపెట్టేయండి, మీకున్నటువంటి సమస్యలను విడిచిపెట్టేయండి. దేవాది దేవుణ్ణి మహిమపరచడం నేర్చుకోండి, దేవాది దేవుణ్ణి ఘనపరచడం నేర్చుకోండి. దేవాది దేవుణ్ణి మహిమ ఐశ్వర్యమును మన దేవాది దేవుని యొక్క సన్నిధిని ఆశ్రయించడం మనం నేర్చుకుంటే ఆయన సన్నిధిలోనే ఉన్నాయండి. ఆయన సన్నిధే మనకు నిత్యాశ్రయ దుర్గము. ఆయనను వెంబడించే వారికి ఏ మేలు కొదువ ఉండదు. హల్లెలూయా. సింహపు పిల్లలైన ఆకలిగా ఉంటాయేమో కానీ దేవుని పిల్లల ఆకలి కొనరు అని సెలవిస్తుంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని సెలవిస్తూ ఉన్నాడు. నా ఆజ్ఞలను గైకొని వాటిని ఆచరించిన ఎడల సమస్తమును కూడా నేను కలుగజేస్తానని, సమస్త ఆశీర్వాదాలు మనల్ని వెంబడిస్తాయని, ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకు వారికి ప్రభా తని సమస్త ఆశీర్వాదాలు దాచబడి ఉన్నాయని, వాటిని దేవుడు అనుగ్రహిస్తాడని మనం నమ్మి విశ్వసించిన ఎడల ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇంతవరకు ద్రాక్ష పండ్లు కానీ అంజూరపు అడలు కానీ మరి ఏది కూడా మనం పొందుకోలేకపోయాం. ఒలివ చెట్ల నుంచి మరి ఫలాలను మనం పొందలేకపోయాం. ఎన్నో ప్రయత్నాలు చేసావు నీ యొక్క భవిష్యత్తు నిమిత్తము, కానీ నీ వల్ల కాకపోయి ఉండొచ్చు. కానీ ఈ దినమున దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకుంటున్నాడు. కావున దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి దేవుడు చెప్పినటువంటి ఈ మాటను మీరు గనక రిసీవ్ చేసుకున్నట్లయితే ఆమేన్ అని కామెంట్ రూపంలో తెలియపరిచినట్లయితే, దేవాది దేవుని మహిమపరచగలిగినట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో ఈ ఆశీర్వాదం మనం చూస్తాం. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము దీవించబడిన వారం, ఆశీర్వదించబడిన వారం. నువ్వు పడిన కష్టాలు ఈ రోజుతో దేవుడు ముగింపును పలుకుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతము చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మన అందరం కూడా హృదయపూర్వకంగా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని ఈ యొక్క ఆశీర్వాదపు మాటలు మన హృదయంలో పెట్టుకుని ప్రభువును స్తుతించగలిగితే, హల్లెలూయా, ప్రభువు చెప్పినటువంటి ఈ మంచి మాట మన అందరి జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. హల్లెలూయా. నీ జీవితంలో మరి నా జీవితంలో మరి మన అందరి జీవితంలో గొప్ప మేలును చూసే దినముగా దేవుడు ఇది మొదలుకుని నేను మిమ్మను ఆశీర్వదించదను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామండి. ప్రతి ఒక్కరి తలలు వంచుకున్నట్లయితే. మహాపరిశుద్ధుడా, మహాగరుడా, సర్వోన్నతుడా, ప్రభ మీరు ఇచ్చిన ఈ వాగ్దానం ప్రభ ఇంతవరకు ఎలాంటి పరిస్థితులు గుండా ప్రభని బిడ్డలు వెళ్ళారు, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొని ప్రభా తండ్రి నేను వారి సవాళ్ళ చేత వారి జీవితంలో వారు పొంది ఉన్నటువంటి ప్రతి శ్రమను కొట్టివేసి వారి ప్రయత్నాలను వ్యర్థమైపోయినాయి అని ప్రభా తండ్రి నిరాశలోనని బిడ్డలను లేవనైంది. ఈ దినం మీ ప్రభ గొప్ప అద్భుతము మీరు చేస్తున్నారని నమ్ముచు ప్రభా నీకు మహిమపరుస్తూ ప్రభా ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించదను అని చెప్పినటువంటి వాగ్దానముని బిడ్డల జీవితంలో నెరవేర్పులోనికి వచ్చునుగా కానీ ప్రకటిస్తుంది. మా జీవితాలు మరి అందరి జీవితాలు చూస్తున్న ప్రియ బిడ్డలందరి జీవితాలు గొప్ప మేలున ఆశీర్వాదం దయచేస్తున్నందుకు వందన స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్.